ఇంట్లో చేసిన బిర్యానీ కంటే బయట చేసిన బిర్యానీకే మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే హస్బెండ్ అయినా పిల్లలైనా ఇంట్లో బిర్యానీ కంటే బయట బిర్యానీ ఎక్కువ బాగుంటుందని అంటారు. కానీ ఈరోజు మనం బయట బిర్యానీ కంటే ఇంట్లో బిర్యానీ ఎక్కువ టేస్ట్ ఉందనేలా ప్రిపేర్ చేద్దాము. దానికోసం అయితే 8 గ్లాసుల వరకు చిన్న గ్లాస్తోన నేను రైస్ని కడుక్కొని 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నా. ఇప్పుడు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా చాలా ఈజీ. ఒక 10 దాకా జీడిపప్పు, 10 దాకా బాదం పప్పు, 4 ఇలాచి, 4 లవంగ, ఒక చిన్న దాచిన చెక్క ముక్క, ఇక 2 స్టార్ పూలు వేసుకుని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని చికెన్లో కలిపేసుకుందాము. ఇదే అన్నిటికంటే చికెన్కి తెచ్చే మసాలా టేస్ట్ అండి. ఇక దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక మసాలాలన్నీ ఏవీ లేవు, ఇది ఒక్కటే మసాలా అనమాట. దీంట్లోకి కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా ఉంటే యాడ్ చేసుకోండి, నేనైతే వేయట్లేదు. ఇక పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మంచిగా వేసి ఒక్కసారి బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. మనం చికెన్ని ఎంత బాగా కలిపితే అంత బిర్యానీకి టేస్ట్ అనమాట. అయితే ఇదే స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. నేను మర్చిపోయినా తర్వాత యాడ్ చేసుకున్నా. ఇక ఈ స్టేజ్లోనే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నిమ్మరసం వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగునే యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసిన తర్వాత కంపల్సరీగా 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఫ్రీజర్లో పెట్టండి, లేదంటే మీకు అంత కుదరకపోతే బయటైనా ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక రెస్ట్ ఇచ్చిన తర్వాత నేను బయటకు తీసాను ఫ్రీజర్లో నుంచి ఒక 1/2 అవర్. ఫ్రీజర్లో అంటే ఫ్రీజర్లో ఏం కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రీజర్ ఉంటే ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని రైస్కి వాటర్ పెట్టండి. ఇప్పుడు దాంట్లోనే పుదీనా, కొత్తిమీర, 4 లవంగా, 4 ఇలాచి, కొద్దిగా దాచిన చెక్క, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత రైస్ బాగా మరుగుతాయి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ముందు చెప్పాను కదా నేను మర్చిపోయాను ఇది ఒకటని. ఇప్పుడే అన్నీ చెక్ చేసుకోండి. మసాలాలు, ఉప్పు, కారం పర్ఫెక్ట్గా ఉందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి చికెన్ ఉడికించుకునేటప్పుడు వేస్తే అంత బాగుండదు అనమాట. రైస్లో కానీ దేంట్లో కానీ ముందే చెక్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నాది మిస్ అయిపోయింది, తర్వాత వేసాను. ఇప్పుడు చికెన్ని కూడా కొద్దిగా ఉడికించుకోండి. కానీ చికెన్ ఉడికించకుండా అట్లే రైస్ వేస్తారు, కానీ కొంచెం ఉడకదని నా ఫీలింగ్. ముందే నేను రైస్ని ఉడికించుకుంటున్నా. చికెన్ ఉడికేలోపు కొద్దిగా రైస్ కూడా ఉడుకుతుంది. రైస్కి వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్టేజ్లో రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ ఉడికేలోపు చికెన్ కూడా ఉడికిపోతుంది. చాలా చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి చికెన్పై రైస్ వేసుకుందాము. ఇంక ఇంతేనండి, ఏమీ లేదు. ఎమ్మీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. హోటల్ స్టైల్ కంటే ఇంట్లోనే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే చికెన్ ఎప్పుడు తీసుకొచ్చి ఎలా వండుతారో హోటల్లో అస్సలు తెలియదు. మనమైతే ఇంట్లో మంచిగా తెచ్చుకొని ఫ్రెష్గా వండుకుంటాము. బిర్యానీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్న ఒక చిన్న చిట్కా అనుకోండి, గడ్డ పెరుగునే వాడండి. ఎప్పుడైనా బిర్యానీకి గడ్డ పెరుగునే వాడండి. గడ్డ పెరుగు వాడితే బిర్యానీ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇక బిర్యానీ రైస్ మొత్తం బిర్యానీ పైన వేసుకున్న తర్వాత కంపల్సరిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యితోనే మనకు బిర్యానీ టేస్ట్ డబల్ అవుతుంది. ఒక 2 టీ స్పూన్ల వరకు మంచిగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన మూత పెట్టేసి ఒక బౌల్ కూడా పెట్టండి. ఈలోపు 10 నిమిషాల దమ్ తర్వాత బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా ఎమ్మీగా రెడీ అయ్యింది. ఒక్కసారి చూడండి, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా తినాలనిపిస్తుంది. ఒక్కసారి కుదిరితే ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. అడుగు మాడకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అండి, కింద పెంక వేసి పైనుంచి ఈ గిన్నెని పెట్టుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. నేను కొంచెం చిన్నగానే పెట్టాను కాబట్టి నాకేం మాడలేదు. ఇక చూస్తున్నారు కదా, ఎంతో బిర్యానీ అయితే కలర్ఫుల్గా ఉంది. ఇక టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తా. చాలా చాలా బాగుందండి. ఒక్కసారి కుదిరితే ఖచ్చితంగా బిర్యానీ ట్రై చేసి కామెంట్లో ఎట్లా ఉందో చెప్పండి. ఇంకొక చిన్న విషయం అండి, మొన్న పెట్టిన వీడియోకి అయితే ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. అసలు నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అని నేను చాలా టెన్షన్గా ఉన్నంటే చాలామంది నాకు మంచిగా మెసేజ్ ఇచ్చి రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అవుతుందని కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి.